చూసినాక మీరు వచ్చినప్పుడల్లా మీకు మీరు సెల్ఫ్ గా కూడా ఒక సెటైర్ వేసుకోమన్నా కూడా మొహోటం లేకుండా వేసేసుకుంటున్నారు సార్. అది ప్రేక్షకులు నవ్వించడానికే. కానీ ఈ పర్టికులర్ సినిమాలోకి వచ్చేళ్ళకే కొంచెం డేంజర్ బెల్స్ ఉన్నాయి. దానికి ఎలాగా మీరు యాక్సెప్ట్ చేశారనేది నా పాయింట్. అంటే ఒకటి బేసిక్గా నా థింకింగే కొంచెం బోల్డ్గా ఉంటుంది. ఏదైనా డిఫరెంట్గా చేయాలి, డేరింగ్గా చేయాలి, డిఫరెంట్గా చేయాలని ఉంటుంది. కథ చెప్పినప్పుడు మాత్రం ఎలా మొదలెట్టాడంటే మా డైరెక్టరు, ఇది కొంచెం డిఫరెంట్ కదా సార్, మీ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సార్, ఖచ్చితంగా మీకు మొత్తం కథ విన్న తర్వాత చెప్పండి సార్ అన్నాడు. ఒక 10 నిమిషాలు కొంచెం ముందు నా క్యారెక్టర్ నేనే షాక్ అయ్యాను. అది వెళ్తుండగా ఆ హ్యూమర్ అనేది హీరో క్యారెక్టర్ కానీ, సుదర్శన్ క్యారెక్టర్ కానీ, మిగతా క్యారెక్టర్స్ కానీ సెకండ్ హాఫ్లోకి ఎమోషన్లోకి వెళ్ళేప్పటికీ పూర్తిగా నిమగ్నమయ్యాను. 1.5 hours చెప్పాడు. నాకు 2 hours చెప్పలేదు. డైరెక్టర్ గారు ఏదో స్వార్థం ఉంది సార్ మీరు శ్రవంతి గారు. అయితే 1.5 hours అయిన తర్వాత నేను అడిగాను డైరెక్టర్ని, ఎందుకు మొహమాట పడ్డావమ్మా, ఈ కథ చెప్పడానికి నాకు ఎందుకు మొహమాట పడ్డామని. కథ గురించి కాదు కదా సార్, మీ క్యారెక్టర్ మీరు చేస్తారో లేదో నాకు తెలియదు సార్, అందుకని ఊరికే అంటే 100% ఇది నేను చేయకపోతే పిచ్చోడిని అవుతాను. ఈ సినిమా నేను చేయడం అనేది నా అదృష్టం. చెప్పండి సుహాస్ గారికి, హీరోకి చెప్పండి, ఐఆమ్ ఇంటూ ద ఫిలిం అని చెప్పేసి పంపించాను. అది చేసుకున్నాను. వెరీ నైస్ సుహాస్ గారు. అది ఏదైతే ఆయన చెప్పాడో నిన్న చూశానండి, అది ఒక సినిమాగా వచ్చేటప్పటికి చాలా తేడా ఉంటుందండి. అసలు నెక్స్ట్ లెవెల్ మ్యాజిక్ చూశాను నేను థియేటర్లో. అందుకనే ఇంకొకసారి కూడా ముద్దు పెట్టుకున్నామండి. పవిత్ర గారు కూడా మళ్ళీ ఇంకోసారి చూస్తానంటారు. ఆమె కూడా నేను సినిమా చూసాను. నిన్న చాలా మంది లేడీస్ అండి, లేడీస్ విపరీతంగా నిన్న ఉన్నారు ప్రైడ్ ప్రీమియర్స్లో. ప్రతి ఒక్కళ్ళు పర్సనల్గా ఎస్పెషల్లీ 30s 40s ఉన్న వాళ్ళు వచ్చి చేతి కంగ్రాచులేషన్ ఇవ్వాలంటే. నిన్న విచిత్రమైన ఇంకోటి చూసినాయంటే, ఒక అమ్మాయి ఏడుస్తుంది వెనకాల. ఇదేంటి ఏ ఫిలిం కదా అన్నారు కదా అనుకున్నా. అమ్మాయికి 9 నెలలే మోసుకొచ్చారు వాళ్ళమ్మ. కాబట్టి ఎస్టర్డే ఎందుకు చెప్తానంటే అండి, 9 నెలల పిల్లలు తీసుకుని వచ్చారండి ప్రైడ్ ప్రీమియర్స్కి. ఐ వాజ్ స్టండ్. ఫ్యామిలీ తీసుకుని ఆ బిడ్డ ఏడుస్తుంది. దే వర్ ఎంజాయింగ్ ద హోల్ ఫిలిం. వాళ్ళు థియేటర్ బయటికి పోట్లా, అక్కడే జో కొడుతున్నారు, మాకేమో ఇక్కడ టెన్షన్గా ఉంది. సో అంటే ఇట్ ఇస్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అది సూపర్. అసలు అన్నిసార్లు డేంజర్ అంటారు కానీ అసలు డేంజర్ ఏం లేదన్నా. అంటే నాకు ఫస్ట్ ఇది ఎప్పటి నుంచో ఉంది లైను. అందరూ వేరే వేరేది ఏదైనా చెప్తున్నా నేనే బలం ముందు ఇది చేద్దాం, ఇంత ఫన్ ఉంది, ఇంత నవ్వులు వస్తున్నాయి అని. అండ్ అంతే చాలా ఎక్సైటైజ్ చేసాం దీంట్లో. అసలు ఎటువంటి 1% భయం కూడా పడలేదు. అంత అవుట్ అండ్ అవుట్ ఫన్. లాస్ట్లో అంత మంచి ఫాదర్ అండ్ సన్ ఎమోషన్. అలా అక్కడ యూఎస్ఏలో కూడా మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పారు, మొత్తం ఫ్యామిలీసే వచ్చారు, పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేశారని. సో పెద్ద నెంబర్ యాక్చువల్లీ. ఒక మిడిల్ క్లాస్ నుంచి ఒక 10 crores బడ్జెట్ పైన ఉండే హీరోలకు ఉండే ఆ రెమ్యునరేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే హీరోలకు వచ్చే నెంబర్ వచ్చింది సార్. యాక్చువల్లీ ఒక 3 days 4 days తర్వాత వచ్చే నెంబర్ యాక్చువల్లీ నేను అనుకున్నాను ఇది అంటే కొంచెం హ్యూజ్ నెంబర్ రిలీజ్ అయింది కాబట్టి ఆ నెంబర్ టచ్ అయ్యారేమో అది అనిపించింది. మంచి బాగా వర్కౌట్ అయింది సార్ నాకు తెలిసి. అందుకే ఇంకా వర్డ్ ఆఫ్ మౌత్ ఇంకా స్ప్రెడ్ అయితే ఇంకా మంచిగా వస్తుందని అనుకుంటున్నాను. శివాని గారు, ఆర్థడాక్స్ ఫ్యామిలీ అనే దానికి ఇంక నుంచి ఎవరు చెప్పుకోరేమో. అది లేడీస్ వరకు 2 hours చెప్తుంటారు, మిగతా వాళ్ళు ఎవరికైనా 1 hour 1.5 hour అలా. లేదండి, అంటే నేను అన్ని డౌట్లు అడిగాను మళ్ళీ ఆయన్ని. ఓకే, అంటే ఓన్లీ మీకే డౌట్స్ వస్తే మగవాళ్ళకి డౌట్స్ లేవు అంతే కదా మీరు చెప్పేది? అంటే ఇప్పుడు మీరు అన్నారు కదండి, ఆ కాన్సెప్ట్ ఇలా ఉంది, ఎలా చేశారు అని. అది ఎలా చూపిస్తారో అలాంటి సినిమాలో నేను ఉన్నానంటే ఖచ్చితంగా ఆ క్వశ్చన్ నాకు అడగాలనిపించింది. గోపి గారు, మొత్తానికి ఆర్థడాక్స్ ఫ్యామిలీ అనే డైలాగ్ ఎన్నిసార్లు వాడారు మేడం మీరు సినిమాలో? సార్ చాలా సార్. నాకు బిగినింగ్ నుంచే చెప్తున్నప్పుడు ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అంటే వావ్ ఎంత బాగా చూపిస్తారు, ఆర్థోడాక్స్ ఫ్యామిలీ మా ఫ్యామిలీ. మధ్యలో ఇంటర్వెల్లో గోపి గారు అనుకున్నాను. కానీ అంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా సార్ డేంజర్ బెల్స్ అని, అది డైరెక్టర్ పర్స్పెక్టివ్ కూడా ఎలా ఉంటుందంటే ఎలా చూపించాలి అండ్ ఆడియన్స్ ఎలా చూడాలి అనేది. అది కరెక్ట్గా ప్లేస్ అవుతే అది ఏ ఇబ్బంది ఉండదు సార్ ఒక సినిమాకి. అండ్ ఒక సినిమాని ఒక సినిమాలానే చూడాలి అని అనుకుంటున్నాము. సో అది చాలా బాగా ల్యాండ్ అయింది సార్. అప్రిసియేషన్ అనేది ఖచ్చితంగా ఉంది సార్. సార్ నరేష్ గారు, సినిమా చూస్తున్నప్పుడు కేవలం మీరు నిన్న మహేష్ గారి ఫ్యాన్స్ అయితే
ఎంజాయ్ చేస్తారన్నారు. మహేష్ బాబు ఫ్యాన్సే కదా సార్, బాలయ్య గారికి ఫ్యాన్స్ కూడా ఫుల్ చేశారు. ఎట్లా అనిపించింది సార్? నిజంగా అండి ఆ సీన్ నేను చాలా భయపడుతూ చేశాను. అంటే కన్విన్స్ చేయాలి, చేయలేక కాదు, డైరెక్టర్గా కన్విక్షన్ ఉంది, మాకు ఆ ధైర్యం ఉంది. నిన్న థియేటర్లో రెస్పాన్స్ చూస్తుంటేనండి అసలు జనం సీట్ల మీద నుంచి లేచి లేచి పడుతుంటే నిజమండి. ఇది ఖచ్చితంగా నేను ప్రమోషన్ కోసం చెప్పడం కాదండి, ఇటువంటి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ నేను చూడలేదండి ఈ మధ్యకాలంలో, నా సినిమాలో చూడలేదు. ప్రతి డైలాగ్ క్లాప్స్ అండి, వస్తున్నాడు అంటే క్లాప్స్ అండి, అవును. అలా ఉంది. అంటే ఇటు మాస్, ఇటు క్లాస్, ఫ్యామిలీస్, ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ ద థ్రిల్ ఐ హ్యాడ్. అండ్ ఎస్పెషలీ ఫాదర్ అండ్ సన్ మధ్యన ఉన్న సీన్స్ ఈ మధ్యకాలంలో రాలేదండి, అటువంటి ఎమోషనల్ సీన్స్, ఫినిషింగ్ టచ్. మర్చిపోయానండి, ఇంకొకటి చెప్పాలనుకున్నాను. ఐ థింక్ చాలా రేర్గా చూస్తానండి ఒక కామెడీ పీక్స్కి తీసుకెళ్ళి ఒక జల్లులాగా ఎమోషన్లోకి తీసుకెళ్ళి కామెడీ ఇంటర్లింక్ అవుతూ క్లైమాక్స్లో ఫుల్ ఎమోషన్లో వెళ్ళి ఫాదర్ అండ్ సన్ మాట్లాడుతుంటే కామెడీ క్లాప్స్ పడడం వేరే, మాస్ సీన్స్ క్లాప్స్ పడడం వేరండి. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ సీన్కి క్లాప్స్ కొడుతుంటారండి థియేటర్లో, అలాంటి నేను చూడలేదండి ఇంతవరకు. చూస్తే మీకు అర్థమవుతుంది, అంతే. అంతే, ఐ డోంట్ వాంట్ టాక్ బియాండ్. సోషల్ మీడియాలో మొత్తం మీ క్లిప్సే పెట్టేస్తున్నారు. ఎనీవే ఇట్ ఇస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి వర్కింగ్ ఇన్ దిస్ ఫిలిం, రియల్లీ. రైట్ సార్, వంశీ గారు, మరి ఇప్పుడు మీరు ఎవరికి ఇస్తారు సార్ ఈ గిఫ్ట్? ఏమైనా ఇవ్వాలంటే నేను నరేష్ గారికి ఇస్తాను. నరేష్ గారు అడ్వాన్స్ అడ్వాన్స్ ఇస్తున్నారా? ఆయనకి అడ్వాన్స్ ఇచ్చే అంత పెద్ద కాదు, ఆయనకి ప్రేమ ఇస్తా. థ్యాంక్ యూ సార్.